నమస్తే. తెలుగులో 'కేతివాలా T12' ప్రోగ్రాము దాంట్లో మ్యాంగో గురించి మనకు తన జ్ఞానాన్ని అందించడానికి కిషోర్ కృష్ణమూర్తి గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మిమ్మల్ని పరిచయం చేస్తూ మా కేతివాల విషయాలు కూడా కొన్ని ముచ్చటిస్తూ ముందుకు వెళ్దాము. తర్వాత కంప్లీట్ గా ఆయన మాట్లాడతారు. నేను మీ అందరికి ఆహ్వానం ఇస్తూ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మ్యూట్ లో ఉండండి. తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే నోట్ ప్యాడ్ లో అవి రాయండి. తర్వాత హ్యాండ్ జెస్చర్ రైజ్ చేయండి. ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత మా ఇద్దరి మాటలు అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు 1 hour ప్రోగ్రామ్ అండి. సో ఆల్ ఆఫ్ యూ కోఆపరేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఓకే, కేతివాలా గురించి ఇప్పుడు ప్రధానంగా కేతివాలా అంటే తెలుగులో చెప్పాలంటే ఒక రైతుని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఇది. హల్దారి టెక్నాలజీస్, హల్దారి కమ్యూనికేషన్స్. అది కేతివాలా అనే ప్రోగ్రామ్ ద్వారా మీకు ఈ డైలాగ్స్ అన్ని ముందు తీసుకొస్తున్నాము. ఇందులో ముఖ్యంగా రైతుకి కావాల్సినటువంటి అవసరాలు ఏమిటి, ఎందుకు రైతు గురించి మనం ఆలోచించాలంటే మనందరికి థ్యాంక్ఫుల్నెస్ అన్నమాట. మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతుల ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ భూమి మీద గ్రెయిన్స్ ఏమీ లేవనుకోండి, ఒక టేబుల్ మీద ఒక ₹1,00,00,000 కాయిన్స్ కానివ్వండి, రూపీస్ కానివ్వండి పెడితే మనకి కడుపు నిండుతుందా? కాదు. కాబట్టి రైతు యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంది అన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ తోటి మేము ఈ కేతివాలా లాంచ్ చేశాము. అందులో రైతులకు ఎంతవరకు సహాయం చేయగలుగుతామో మనము అంతవరకు మనం చేయాలని మా ముఖ్య ఉద్దేశం. దానికి మేము ప్రధానంగా భారతదేశంలో మనందరికీ బాగా తెలిసిన విషయము, ప్రపంచంలో చాలా మంది మనల్ని మెచ్చుకునే విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ లో మనం చాలా స్ట్రాంగ్. మొబైల్ ఫోన్ యూసేజ్ కూడా చాలా స్ట్రాంగ్. కాబట్టి మొబైల్లో ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేశాము. దాని ద్వారా రైతుకు కావాల్సినటువంటి అన్ని విషయాలు ఒక వన్ స్టాప్ షాప్ అన్నమాట. మనం ఒక సూపర్ బజార్కి వెళ్తే అన్ని దొరుకుతాయి కదా, ఆ విధంగా మేము ప్లాన్ చేసి తయారు చేశాము. నెక్స్ట్ స్లైడ్. తనకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం కానీ, ఇన్వెస్టర్స్ తో కనెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మా భాగం. నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో కేతి కేంద్ర నుంచి మొదలుపెట్టి కేతి కార్నర్ వరకు వివరిస్తూ మేము చేసే రకరకాల కార్యక్రమాల గురించి వివరిస్తాను నేను. సో కేతి కేంద్ర అనేది మండల్ అని కొన్ని ఉన్నాయి మనకు. మండల్లో ఇక్కడ ఈ కేతి కేంద్ర అనేటువంటిది ఏంటంటే కొన్ని మండలాల్లో ఒక నాలెడ్జ్ సెంటర్ లాంటిది తీసుకొని ఆ నాలెడ్జ్ సెంటర్ ని మనము హైలైట్ చేస్తూ, అంటే ఆ నాలెడ్జ్ సెంటర్ మనకు ఏ విధంగా అంటే రైతుకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే గొప్ప నాలెడ్జ్ అందించడం అనమాట. అంటే ఊరికేనే పండించడం కాకుండా విజ్డమ్ తోటి ముందుకు వెళ్ళటం, అది మా ఉద్దేశం అన్నమాట. సో కేతి కళ్యాణ్ అంటే రైతుకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది ఏ విధంగా వస్తుంది అంటే రైతు యొక్క టాలెంట్ ని బట్టి, రైతు యొక్క పాపులారిటీని బట్టి కొంతమంది ఇన్వెస్టర్స్, ఫారినర్స్ ముందుకు రావచ్చు. సో ప్లీజ్ let me have the presentation again and let me have the pointer please. You can give me a pointer control whenever I am talking. I want to move the pointer. Okay, కేతి కళ్యాణ్ అంటే ఒక ఇన్వెస్టర్స్ విషయం చెప్పాను నేను, రైతులకు ఏ విధంగా అయితే సహాయం కావాలో. రైట్, నౌ ఐ విల్ యూజ్ దిస్ పాయింటర్. సో కేతి కేంద్ర అయిపోయింది. కేతి కళ్యాణ్ అంటే ఎవరైతే ఫారిన్ కంట్రీస్ లో ఉంటారో, ఇండియాలో వాళ్ళకు ఆరిజిన్ ఉంది, ఇండియన్ సిటిజన్స్, అలా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎప్పుడైనా భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్ అంతా ఊరికే ఉండే కంటే ఒక చిన్న రైతుకు వాళ్ళు అందిస్తే వాళ్ళు ఆ రైతులతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళు యూటిలైజ్ చేస్తారు అనమాట. అది అలాంటిది ఒక కాన్సెప్ట్. లేకపోతే తన రైతుకి తన ఓన్ పొలంలో ఏమేం ఖర్చులు ఉంటాయి, కొంతమందికి డబ్బులు ఉండవు, కానీ పండించడానికి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకు ఈల్డ్ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చే కంటేను తన తన రిజల్ట్ ఉంటుంది కదా, మార్కెట్లో పెట్టి అమ్ముకోవాలి కదా, అలా తను ఈల్డ్ ఇచ్చినట్లయితే ఈల్డ్ ని తీసుకునే విధంగా కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా కేతి కళ్యాణ్ సంబంధించినవి. ఈ అగ్రి న్యూస్ అంటే మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలుగులో ఈ డైలాగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, తమిళ్, ఇలాంటివన్నీ కూడా మేము ఒక డిజిటల్ ఛానల్ చేస్తున్నాము. అవే కాకుండా మ్యాగజైన్ గురించి కూడా ముచ్చటిస్తాము. కేతి పురస్కార్ అనేటువంటిది ఎవరైతే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించడం అనేటువంటి ఉద్దేశంతో
ఒక పురస్కార్ కార్యక్రమం పెట్టుకున్నాము. అందులో టాలెంట్ ఎవరైతే చూపిస్తారో వాళ్ళని గుర్తించడానికి మనకి భరతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ కూడా అగ్రికల్చర్ లో ఖేతీ సమ్మిట్ అనేది ఒక పెద్ద సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టి దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి కొత్త పద్ధతులు, న్యాచురల్ ఫార్మింగ్ గురించి నిన్న ముచ్చటించుకున్నాము. అగ్రికల్చర్ మెషిన్స్ ఎవరు చేస్తున్నారు అంటే డ్రోన్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఇంకా చాలా. తర్వాత డైలాగ్స్ గురించి మీకు చెప్పక్కర్లేదు, ఇప్పుడు చేస్తున్నదే డైలాగు. సో కేతి కోశ అంటే భారతదేశంలో కొన్ని మిలియన్ హెక్టార్స్ అసలు ఎవరు టచ్ చేయకుండా అలా పడి ఉన్నాయి. మంచి మంచి వర్షాలు వస్తున్నాయి, లేదా నీళ్లు తక్కువ ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్ లో కొన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. అవన్నీ కూడా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశంలో సోలార్ పవర్ ఏ విధంగా అయితే సద్వినియోగం చేస్తున్నామో, ఎక్కడైతే భూమి ఉందో అన్నిటిని మనం సాగు చేసుకున్నట్లయితే ప్రపంచానికే మనము అగ్రికల్చర్ లీడర్ కింద మారుతాం. ఒకప్పుడు మనం ఉండేవాళ్ళం. ఈ థర్డ్ పార్టీ సర్వీసెస్ అనేటువంటివి ఏమిటంటే ఫార్మర్ కి స్మార్ట్ ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ ఎలా వాడాలి, అదొక హై క్వాలిటీ స్కిల్. అది అది అందరి దగ్గర ఉండదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ఖేతివాలా ప్రోగ్రామ్ తో పాటు డ్రోన్ సంస్థకి నేను ఒక అధినేత. సో మేము అక్కడ డ్రోన్ స్కిల్స్ అవి ఇస్తాం. అలాంటివి కేతివాలా వాళ్ళు అందరికి అందుబాటుగా ఉండడానికి మేము కూడా అందులో జాయిన్ అవుతాం అనమాట. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్, కొంతమందికి వాటర్ కావడానికి బోర్వెల్ డ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఏ కంపెనీ ద్వారా బోర్వెల్ చేయాలి అవన్నీ వివరాలు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. మా ద్వారా వెళ్ళినట్లయితే హై క్వాలిటీ ఎస్ ప్లీజ్ మీరు. సో ఈ ఫార్మర్ కి చేయూత ఇవ్వటం అనేటువంటిది హెల్పింగ్ హ్యాండ్. ఏ విధంగా ఫైనాన్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మార్కెటింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎవరు బయింగ్ చేస్తారు, ఆక్షన్ ఎక్కడ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలి, ఇవి అన్ని కూడా ప్రశ్నలే. వీటన్నిటికీ సమాధానం మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఈ డైలాగ్స్ ఇప్పుడు మేము దాదాపుగా నెలకు దాదాపు 25 నుంచి 30 వరకు డైలాగ్స్ చేయాలని మా సంకల్పం. అంటే నాన్ స్టాప్ గా యావరేజ్ లో ఒక రోజు ఒక డైలాగ్ జరగడం, కొన్ని రోజుల్లో 4-5 డైలాగ్స్ ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయికి కేతివాలా ఎదుగుతూ ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఒక టెక్స్ట్ బుక్ లో మేము అగ్రికల్చర్ ప్రెసిషన్ ఫార్మింగ్ గురించి ఒక బుక్ రాసాము. అది వైలీ పబ్లిషర్స్ లో డిజిటల్ ఫార్మ్ గాను ప్రింటెడ్ ఫార్మ్ గా కూడా అమ్ముడవుతుంది. తర్వాత నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చర్ డ్రోన్ గురించి ఒక పుస్తకం రాయటంలో మిగతా ఆథర్స్ తో పాటు నేను కూడా కో ఆథర్ గా ఉన్నాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని జాబ్స్ చేస్తూ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా ఆఫీసర్ గా పనిచేశాను. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటము, తర్వాత డ్రోన్స్ వాడటం ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీకి దగ్గర అవుతాం మనము. కాబట్టి వాతావరణ కాలుష్యం CO2 తగ్గుతుంది. ఆ విధంగా మొత్తం అగ్రికల్చర్ ఇండస్ట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దిస్ మ్యాగజైన్ ఒక 150 రూపీస్ అంటే అమెరికన్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక $2 కంటే చీప్, అంతే ప్రైస్ ఇది. అది మేము 2 నెలలకు ఒకసారి ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. కలర్ఫుల్ ప్రింట్, చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. 70 పేజీల దాకా ఉంటుంది. చాలా ముఖ్యమైన ఇందులో రాసినవన్నీ చదువుతూ పోతే పాపం మన మెయిన్ వక్త గురించి మీరందరూ ఎదురు చూస్తున్నారు. నేను అవన్నీ చేయను, మీకు మ్యాగజైన్ ఇస్తాము, చదువుకోండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మాకు ఇంతవరకు భగవంతుని అనుగ్రహం వలన ప్లస్ వీళ్ళందరి శ్రేయోభిలాషులతోటి మేము ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోగలిగాము. ఇందులో కొంతమంది చెప్పవలసింది, ఈయన ఇస్రోకి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఒక రీసెర్చ్ చేస్తున్నారు ఏవియేషన్ మీద. ఈయనకు మన ప్రెసిడెంట్ గారి అవార్డు వచ్చింది. ఈయన మన ఇఫ్కోకి సౌత్ ఇండియాకి పెద్ద లీడరు. ఈయన కర్ణాటక రాజ్యంలో మార్కెట్ ఫెడరేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి మాకు వాళ్ళ జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించారు. ఇలా ఆథర్స్, ఈ గాయత్రి మేడం కానివ్వండి, సుమిత మేడం, వీళ్ళందరూ కూడా నాతో పాటు కూడా కొన్ని పుస్తకాల్లో చాప్టర్స్ రాయటము అవన్నీ చేస్తున్నారు. చాలా మంది మేధావులు, సత్యనారాయణ గారు ఇండస్ట్రియలిస్టు, అగ్రికల్చర్ ఇండస్ట్రియలిస్టు, పార్థసారథి గారు కూడా లీడరు, చైతన్య రెడ్డి గారు అగ్రికల్చర్ ఫోకస్డ్ ఒక ఎక్స్పర్ట్. నిన్న శాశ్వతి మేడం
ఆమె తను ఈ ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ మీద డిస్కషన్ చేసింది. ఇక్కడ మనకు చింతల్ రెడ్డి గారు, కోటమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, సుధారెడ్డి గారు, చాలా మంది స్పీకర్స్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా వచ్చి మాట్లాడారు. మనకు మొరింగా గురించి, దానిమ్మ పండు గురించి, బత్తాయి పండు గురించి చర్చలు జరిగాయి. మిల్లెట్స్ గురించి జరిగాయి. తర్వాత ఇంగ్లీషే కాకుండా తెలుగు, తమిళనాడులో డాక్టర్ బాలమురుగన్ గారు మోడరేషన్ చేస్తూ చాలా మంది స్పీకర్స్ ని మనకు పరిచయం చేశారు. ఈ విధంగా మరాఠీలో కూడా డైలాగ్స్ జరుగుతున్నాయి. అవికి ఎగ్జాంపుల్ ఇవి. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి కిషోర్ గారి గురించి ముచ్చటించాలంటే, కిషోర్ కృష్ణమూర్తి గారు ఆయన క్రియా ఆగ్రో అనేటువంటి ఒక సంస్థకి ఫౌండరు, ఆటోమొబైల్ ఇంజనీర్ ఆయన. తర్వాత ప్రోగ్రెసివ్ ఫార్మర్ అన్నమాట. ప్రేరణ పొందినటువంటి మామిడి రైతు. కర్ణాటకలో ఉంటారు. నేను ఆయన్ని పర్సనల్ గా కలిశాను. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్ప ఫిలాంథ్రఫిస్ట్. ఓకే, ఆయనతో ఇప్పుడు మనము మ్యాంగో గురించి నేర్చుకుందాము. సో నెక్స్ట్ ఆయన ప్రెజెంటేషన్ పెట్టండి. తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఆయన గురించి చెప్పాలంటే, ఆయన యాక్చువల్గా బిజీగా ఉంటారు. అయినా కూడా అగ్రికల్చర్ మీద ఆయనకి ఇష్టం కాబట్టి ఈ మార్కెట్ని బాగా స్టడీ చేస్తూ మామిడిలో వచ్చేటువంటి ఈల్డ్ని ఇంప్రూవ్ చేయటము, ప్రాఫిటబిలిటీ పెంచడం అవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. బెంగళూరుకి దగ్గరలో తనకు మనకు మ్యాంగో ఫార్మ్ ఉంది. హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ ఫార్మ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే అండి. సో ఇది మీకు మా గురించి ఏమన్నా మీరు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది. business@khetiwala.com కూడా రాయొచ్చు, .in కూడా రాసుకోవచ్చు. .com కూడా పనిచేస్తుంది. founder@khetiwala.com కూడా మెయిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారాలు. నా పేరు కిషోర్. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్గా సుమారు ఒక 1.5 దశకం, అబౌట్ 15 years నుంచి పనిచేస్తూ ఉన్నాను. సో ఇది పనిచేసేటప్పుడు అప్పటికే మా ఇంట్లో అంతా మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ అప్పటి నుంచి అంతా ఒక అగ్రికల్చర్ ఒక మెయిన్ పని అందరికీను. సో అలా చెప్పాలంటే ఐ థింక్ ఐఎమ్ 3rd generation ఫార్మర్ అని చెప్పొచ్చు. నేను ఇంకా ఎక్కువ జనరేషన్లు చేశారేమో, నాకు తెలియదు దాని గురించి. బట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ 3rd generation ఫార్మర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ యాక్టివిటీ నేను వీకెండ్స్ ఎక్కువ చేస్తానండి. మిగతా టైంలో ఆఫీస్ అనేది ఉంటుంది. సో వెళ్తూ నెక్స్ట్ స్లైడ్స్ నా పరిచయం ఇంకా ఎక్కువ చేసుకుంటాను. సో ఈ స్లైడ్లో నేను మీకు ఈరోజు ప్రెజెంటేషన్ అజెండా గురించి చెప్పాలనుకుంటున్నాను. వై మ్యాంగో కల్టివేషన్, ఎందుకు మామిడికాయలు కానీ మామిడి పంట ఎందుకు చేయాలా అనేది మాట్లాడదాం ఫస్ట్ స్లైడ్లో. తర్వాత నా గురించి నా ఇంట్రెస్ట్ గురించి నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాను. తర్వాత ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాంగో కల్టివేషన్. దీంట్లో ఏం చెప్పగలిగి నేను ట్రై చేస్తాను అంటే, నేను ఐఎమ్ నాట్ అ పైనీర్ ఇన్ ది సబ్జెక్ట్. సో దీన్ని సుమారు ఒక 10 years నుంచి నేను ఎక్కువ చూస్తున్నాను. హౌ ఇస్ ద క్లైమేట్ చేంజింగ్, క్లైమేట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది పంట మీద. వానలు ఎక్కువ పడితే ఏమవుతుంది, తక్కువ పడితే ఏమవుతుంది, వానలు పడుకుంటే ఏమవుతుంది, మనము పొలంలో ఉన్న మన్నుని క్లీన్ గా పెట్టుకోవాలా, దున్నాలా వద్దు అనేది ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో ఇంకా నేర్చుకుంటున్నాను నేను. లైక్ ఎ డాక్టర్ ఆర్ అన్ అడ్వకేట్, ఇట్స్ ఆల్వేస్ ప్రాక్టీస్. విల్ నెవర్ నో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ రెసిపీ. So let me go into more detail. So before my introduction, I want to go deep into why mango cultivation. Enduku manam pandali mango ane dani gurinchi. So mango is the only fruit that is highly consumed fresh fruit in the world. Vere edaina fruit teeskondi meeru, it is available all the time in the year. మ్యాంగోస్ కూడా అనొచ్చు, కానీ ఆ క్వాంటిటీస్ ఏం మాకు సమ్మర్లో దొరుకుతాయో అది వేరే టైంలో అంత క్వాంటిటీ అండ్ క్వాలిటీ దొరకదు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ కన్జ్యూమ్డ్ ఫ్రూట్. అండ్ మన దేశం నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్, వీఆర్ ద 2nd largest ఎక్స్పోర్టర్ అని చెప్పొచ్చండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్. ఎవ్రీబడి షుడ్ బి. ఎందుకు ఫస్ట్లో లేదు అని అడగొచ్చు మీరు.
ఎందుకంటే మన ఉండే పాపులేషన్ లో మనం ఎక్కువ కన్స్యూమ్ చేస్తే అది ఇంకా ఈవెన్ విత్ దట్ ఛాలెంజ్ మనం ఇంకా సెకండ్ పొజిషన్ లో ఉన్నాము. రియలీ హ్యాపీ అబౌట్ దట్ థింగ్. The smaller countries are actually in the first place. It's a very small country. మ్యాంగోస్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం చూడాలంటే వరల్డ్ లో ఎంత ప్రొడ్యూస్ అవుతుందో మ్యాంగోస్, ఆ ప్రొడక్షన్ లో ఉత్తి 4% మాత్రమే మనకి ఎక్స్పోర్ట్స్ అవుతాయంట. సో దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ మ్యాంగోస్ దట్ ఆర్ కన్స్యూమ్డ్ లోకలీ. ఓన్లీ 4% గోస్ అవుట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. మ్యాంగోస్ ఎందుకు అంత కన్స్యూమ్ చేస్తామంటే ద రీజన్ ఇస్ ద టేస్ట్. ఇట్స్ దట్ డెలిషియస్ అండ్ ఇట్ ఈస్ దట్ డైవర్స్ టేస్ట్. మనము మా తోటలో దగ్గర దగ్గర ఒక 6 రకాలు ఉంటాయి. 6 రకాలు ఒకేసారి రావు. దెర్ ఈస్ అ డిఫరెంట్ టైం, వాట్ స్టార్ట్స్, వాట్ కమ్స్ ఇన్ బిట్వీన్, లాస్ట్ లో ఏది వస్తుంది, లాస్ట్ లో ఉండే మొదట ఎందుకు మేము కన్స్యూమ్ చేయరాదు అనేదంతా కారణాలు ఉన్నాయి. సో ఆ టేస్ట్లు అన్ని ఒక్కొక్క వెరైటీ మామిడి పండు ఒక్కొక్క రకం టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో డైటరీ వైజ్ దాంట్లో ఏమి మనం అడ్వాంటేజ్ తీసుకోగలం, ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వి డూ ఆర్ వి గెట్ ఫ్రమ్ మ్యాంగోస్ కన్స్యూమింగ్ దెమ్ అంటే ఈ పాలిఫినాల్స్ అంటారు. పాలిఫినాల్స్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డైటరీ ఫైబర్. అండ్ పాలిఫినాల్స్ వచ్చేసి మనకి డైటరీ ఫైబర్ ఎలాగా అంటే ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ అవర్ బ్లడ్ షుగర్స్ ఆన్ ఎ సడన్. ఇప్పుడు మనం స్వీట్స్ కన్జ్యూమ్ చేస్తే ఎలా మనం గ్లైసిమిక్ ఇండెక్స్ సడన్ గా ఎక్కువ అవుతుంది, అలాంటివన్నీ పాలిఫినాల్స్ ఉండే ఫుడ్ ఏది తీసుకున్నా మీరు అది సడన్ స్పైక్స్ ఉండదు. సో దట్ ఈస్ క్యారెక్టర్ దట్ మ్యాంగో హ్యాస్. తర్వాత ఇట్ హ్యాస్ ది హైయెస్ట్ బేరర్ ఆఫ్ విటమిన్ సి. లాస్ట్ లో మెన్షన్ చేశాను దాన్ని, విటమిన్ సి అనేదాన్ని. విటమిన్ ఏ మళ్ళీ B6 అనేది కూడా ఎక్కువ క్వాంటిటీస్ లో దొరుకుతుంది. అది కాకుండా మనకి మామిడి పండుతో ಅಥವಾ మామిడికాయతో మనకి మెమరీస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు మేము మామిడి చెట్లు ఎక్కలేక రాళ్ళతో కొట్టి ఆ మాండ్లలో చీమలు ఉండి మా మీద పడి కరిపించుకొని ఆ జ్ఞాపకాలు అలాంటివి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో అలాంటి జ్ఞాపకాలు కూడా ఎక్కువ ఉంటాయి మామిడికాయలతో. సో దట్ ఈస్ ద మెయిన్ హిస్టరీ అండ్ వై వి కల్టివేట్ మ్యాంగోస్ అని నేను చెప్తున్నానండి. సో ఇది నా చిన్న ఇంట్రొడక్షన్ అండి. 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఉంది. నేను పుట్టి పెరిగిండేది ఎక్కువ కోలార్ డిస్టిక్ లో, ఇక బెంగళూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కోలార్ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ తర్వాత మా మ్యాంగో తోట ఉంది అక్కడ. ఇది సుమారు నేను పుట్టేక ముందు నుంచి ఏమో మా నాన్న కొన్ని పెట్టుకోండేది. సో అప్పుడు కొన్నప్పుడు ఇట్ వాజ్ బేసిక్లీ డ్రై ల్యాండ్. అక్కడ వచ్చి నీళ్లు వానలు పడినప్పుడు కాలువలుగా ఉండింది మొత్తం అని చెప్తా ఉంటారు నాకు వాళ్ళు. కాలువలు అయిపోయింది. తర్వాత కొంచెం పొలం అయితే దొరికింది, ఏం చేసేది దీంట్లో అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు బై డిఫాల్ట్ నైబరింగ్ అందరూ ఇప్పుడు మామిడి పళ్ళే ఉండిందంట. సో ల్యాండ్ అంతా లెవెల్ చేసి తర్వాత వాళ్ళు నీట్ గా మామిడి చెట్లు పెట్టారు ఇక్కడ. సో ఎందుకు మామిడి అంటే ఈ కరువు ప్రదేశం అంటారు ఈ కోలార్ దగ్గర అంతా. ఇప్పుడైతే కొంచెం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా వానలు అంతా ఉంటాయి. లేదంటే వాన సీజన్ లో తప్పితే ఇంకెప్పుడు వాన ఉండదు అటువైపు అంతా. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఎకనామికల్ అండ్ ప్రాఫిటబుల్ థింగ్ టు డూ ఇన్ దోస్ ప్లేసెస్ అంటే ఏ చెట్టులైనా వెరీ మినిమల్ మెయింటెనెన్స్ అనేది చూస్తారు. వెరీ మినిమల్ మెయింటెనెన్స్ అంటే మామిడి చెట్లు ఫస్ట్ ఉంటుంది అందులో. సో దానికోసము మేము మామిడి చెట్లు పెట్టింది అయినది. తర్వాత ఎందుకు నేను అన్ని చేయాల్సి పడింది, వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ అంటే ఏడాదికి ఒకసారి దీన్ని పంట వచ్చి దాన్ని అమ్మడం కానీ దాని నుంచి మనం రెవెన్యూ చూసేది కానీ ఫారం రెవెన్యూ అనేది ఉంటుంది. సో అది కూడా అక్కడ 90% ఏమవుతుంది అంటే ఎవ్రీబడి లీజ్కి ఇచ్చేస్తారు ఫారం. లీజ్కి ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఏడాదికంతా ఏం ఇన్కమ్ ఉంటుందో అది మనమే చేస్తే ఒకలాగా ఉంటుంది, లీజ్కి ఇస్తే ఇంకొకలాగా ఉంటుంది. తర్వాత లీజ్కి ఇచ్చారు అన్నప్పుడు కూడా రేట్లు దొరకలేదు అంటే వాళ్ళు ఇంకొక ఏడాది అదే డబ్బులకి ఇంకొక ఏడాది ఎక్స్టెండ్ చేస్తాము అంటారు, లేదా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అంటారు. సో ఇవన్నీ చూస్తూ నాకు
పంట ఎలా చేయాలా, చెట్టులను ఎలా మెయింటైన్ చేయాలా అనేది నేను మా ఫాదర్, మా తాతగారు, మా మామగారు దగ్గర నుంచి నేర్చుకున్నాను. దట్ ఇస్ వై ఇన్స్పైర్డ్ బై మై పేరెంట్స్ అని రాశాను కదా. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ ద సేమ్ లైన్స్. అంతంతా మేము కష్టపడి తర్వాత ఎవరికో లీజ్కి ఇచ్చేస్తే అది ఎలా వస్తుంది ఏమి అనేది చాలా తక్కువ, ఎఫర్ట్కి రివార్డ్ అంటాం కదా, అది చాలా తక్కువ అనిపించింది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ మనం ఖర్చు పెట్టేది తగ్గించుకోవాలి. వీ హ్యావ్ టు మేక్ ద ఫార్మ్ మోర్ సస్టైనబుల్ అని చెప్పి ఏం మెథడ్స్ ఉన్నాయి అనేదంతా కొంచెం స్టడీ చేస్తూ ఉంటాను. సో స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపించింది, రీజనరేటివ్ ఫార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం వాడుకొని అలవాటు పెట్టుకోవాలా. దట్ ఈస్ వెన్ విల్ బి ఏబుల్ టు రీజనరేట్ విత్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఇన్ ద ఫార్మ్. తోటలో ఉండే పదార్థాల నుంచినే మనము తోటని బాగా చేసుకునేట్లా చేసుకోవాలి. సో దట్ ఈస్ ద స్మాల్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ రీజనరేటివ్ ఫార్మింగ్. సో ఈ రెవెన్యూ ఎక్కువ ఎలా చేయాలనేది నెక్స్ట్ సెగ్మెంట్ అన్నప్పుడు, సో మ్యాంగోస్ అంతా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మాది ఒక 15 ఎకరాల్లో తోట ఉండేది. సో దాంట్లో మేము ఫస్ట్లో ఒక 1/2 ఎకర్ ఈల్డ్ని మాత్రం బెంగళూరు తీసుకొచ్చి ఇనిషియల్లీ 1/2 ఎకర్ అంటే మనకి వాళ్ళు ఎవరు లీజు తీసుకుంటారో వాళ్ళు మనకి అంత ఇచ్చేవాళ్ళు, ఇంత మీ కాయలు అనేసి. సో మనం అన్ని తినేకేయలేదు. మాకు ఒక 20 సంచులు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఇచ్చేటప్పుడు 20 సంచులు మామిడికాయలు వచ్చాయంటే వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు అవర్ నోన్ పీపుల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. తర్వాత కొందరు లేదు మాకు ఇంత చాలా లేదు ఇంకా కావాలంటే మీరు ఫ్రీగా అడిగిన మీరు డబ్బులు ఇస్తాను అన్న ఇచ్చలేదు అని ఊరికే ఒక మాట వచ్చింది. ఆ టైంలో లేదు చూడండి మాకు డబ్బులు ఇస్తాం ఇవ్వండి, ఇంకా కొంచెం కావాలా, ఎవరికో గిఫ్ట్గా ఇవ్వాలా, చాలా బాగుంటాయి కాయలు, ఫ్రీగా తీసుకెళ్ళలేము తీసుకోండి అని మా పక్కింటి ఆయన ఒకరు అలా చేశారు. సో అప్పటి నుంచి మేము ఏం చేసాము, సరే ఇది లుక్స్ లైక్ ఎ వైబుల్ ఆప్షన్ అని చెప్పేసి we started selling around the neighborhood. 2019లో స్టార్ట్ చేసిండేది ఇప్పటిదాకా చేస్తా ఉన్నామండి. ఈ మామిడికాయలు ఫార్మ్ టు టేబుల్ అనే ఒక కాన్సెప్ట్లో కాయల్ని మనము మెచ్యూర్ అయ్యే వరకు వదిలేస్తాం చెట్లలోనే. సో ఎప్పటికీ అంటే అది చెట్టులో కొంచెం నీట్గా అబ్జర్వేషన్ చేస్తే మీరు, ఇట్ విల్ స్టాప్ ద సప్లై ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్ టు ద ఫ్రూట్. సో వీ విల్ బి ఏబుల్ టు నో దట్ ఇన్ ద స్టెమ్ ఇన్ ద ఫస్ట్ 1 inch ఆఫ్ ద అబౌవ్ ద ఫ్రూట్. సో ఆ ఏరియా మనం బాగా స్టడీ చేసేటైతే తెలిసిపోతుంది మనకి ఎక్కడ స్టాప్ అయింది న్యూట్రియంట్ ఫ్లో అనేది. అప్పుడే హార్వెస్ట్ చేస్తాం మేము. అప్పుడు హార్వెస్ట్ చేసి మనము ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే మాగిపోతుంది. ఒక 2-3 days లేదా ఒక మాక్సిమం 1 week టైంలో మాగిపోతుంది. అప్పుడు మనకి ఫ్రూట్ క్వాలిటీ, కీపింగ్ క్వాలిటీ కానీ, షుగర్ కంటెంట్ కానీ, దాని కీపింగ్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది అప్పుడు. సో ఆ ప్రాక్టీస్ నేను ఈ సస్టైనబుల్ ఫార్మింగ్ మెథడ్స్ లో నేర్చుకున్నాను ఇవన్నీ. సో ఫార్మ్ టు టేబుల్ అనేది ఒక కాన్సెప్ట్ మన అమెరికాలో అంతా ఎక్కువ అలవాట్లో ఉంటుంది. అక్కడంతా ఈ చికెన్ కానీ, ఎగ్స్ కానీ, బీఫ్ కానీ ఆ కాన్సెప్ట్ లో చేస్తారు. సో మనము మన చేతిలో అయ్యేది ఏమంటే చూసినప్పుడు మ్యాంగో ఒకటి అనిపించింది. సో మామిడి తోటలో ఒకటే కాకుండా చింతపండు, మళ్ళీ రాగులు ఇవన్నీ పండేటప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మార్కెట్కి తీసుకురాకూడదు అనేసి ఫార్మ్ టు టేబుల్ అనేసి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి, క్రియా అగ్రో అనేసి ఆ కంపెనీ పేరులో, ఇంకా మనం రిజిస్టర్ అంతా ఏం చేయలేదు కానీ వీఆర్ స్టిల్ జస్ట్ ట్రైయింగ్ టు సీ హౌ వెల్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ అని ఆ కాన్సెప్ట్లో చిన్న చిన్న అపార్ట్మెంట్లు, కొన్ని పెద్ద అపార్ట్మెంట్లలో మంత్లీ ఒకసారి సేల్స్ యాక్టివిటీ చేసి ఫార్మ్ ప్రొడ్యూస్ సప్లై ఇస్తాము. ఇవన్నీ కాకుండా ఐ కాల్ మై సెల్ఫ్ కార్బన్ ఫార్మర్. ఈ కార్బన్ అనేది మన సాయిల్ లో ఉంటుంది. సో దిస్ the carbon content in the soil is like a scale of how nutrient dense our soil is. సో ఆ సాయిల్ లో ఎంత శక్తి ఉంది, ఎంత న్యూట్రియంట్ ఉంది అనేది, కార్బన్ ఎంత ఉంది అనేది మనలో పెట్టి తెలుస్తుందండి. సో ఆ కార్బన్ ఫార్మింగ్ అనేదాన్ని నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను చిన్నగా. వీ కెనాట్ డూ దట్ ఇన్ అ వెరీ ఫాస్టర్ రేట్. ఇట్స్ అ వెరీ lucrative job and అది చేయడం అనేది ఒక there is no set of rules. దానికి ఒక రూల్ అనేది లేదు. కార్బన్ ఫార్మింగ్, కార్బన్ కంటెంట్ మన సాయిల్ లో ఎక్కువ చేయాలంటే దానికి చాలా విధాలు ఉన్నాయి. దాని గురించి కొన్ని స్లైడ్స్ లో మాట్లాడుతాను.
challenges in soil mango cultivation. సో మేజర్ ఛాలెంజ్ వచ్చేసి మనకి ఇందులో ఇంగ్లీష్లో మ్యాంగో తోట, ఇంకొక లెమన్ తోట అని ఆర్చర్డ్ అంటారండి. సో ఆర్చర్డ్ మెయింటెనెన్స్ అని నేను టాపిక్ రాశాను. సో గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ సాయిల్ కంటెంట్ అండి. సో సాయిల్ హెల్త్ అనేది మనము జస్ట్ ఒక 2 minutes or 1 minute ముందు మాట్లాడినలాగా, మోస్ట్ ఆఫ్ ద సాయిల్ హెల్త్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎంత మన కార్బన్ కంటెంట్ ఉంది సాయిల్లో అనేసి. కిషోర్ గారు చెప్పారు ఇంతకు ముందు మేము రైతులకు హెల్ప్ చేస్తాము అనేసి. సో అందులో ఒకటి వచ్చి టెక్నికల్ హెల్ప్ అని అన్నారు కదా, అందులో సాయిల్ టెస్టింగ్ అంటారు, న్యూట్రియంట్ టెస్టింగ్. సో సాయిల్ టెస్టింగ్ అన్నప్పుడు కొన్నిసార్లు మన కృషి విజ్ఞాన కేంద్ర ఇక్కడికంతా వెళ్ళి మనం సాయిల్ శాంపిల్ ఇస్తే, సో వాళ్ళు అక్కడ మనకి ఒక స్కేల్ అని ఇస్తారు. ఆ మాపకంలో ఏ న్యూట్రియంట్ ఎంత ఉంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి మెజర్ ఏమంటే హౌ మచ్ షుడ్ వి యాడ్, అది ఏది తక్కువ ఉంది దానికి ఎలా మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్, ఏది న్యూట్రియంట్ తక్కువ ఉంది ఆ న్యూట్రియంట్ ఎలా ఎక్కువ చేసుకోవాలి అనేది ఒక ఇన్ఫర్మేషన్ మనకి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఇస్తారు. సో ఈ సాయిల్ హెల్త్ అనేది ఆ న్యూట్రియంట్స్ కాకుండా మనకి లాస్ట్ లో కార్బన్, ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది అని ఒక స్కేల్ ఉంటుంది. యూజువల్లీ మన ఫార్మింగ్ మెథడ్స్ లో అంతా ఇది హార్డ్లీ ఒక మనకి ఆ తోటలో అయితే 2.4 అలా ఉంటుంది, 0.1 0.2 ఇప్పుడు ఉంది సద్యానికి. 0.4కి వెళ్ళింది అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఎనీ సాయిల్ విచ్ యూ వాంట్ టు కాల్ బెస్ట్ అన్నప్పుడు, ఏదైనా చాలా మంచి సాయిల్ ఇది అని చెప్పాలంటే మనకి కార్బన్ కంటెంట్ అనేది మినిమం 2% ఉండాలండి. 2%. వీఆర్ కరెంట్లీ సమ్వేర్ అట్ అబౌట్ 0.15 0.2. సో అక్కడ ఉన్నాము. ఇట్స్ బిగ్ జర్నీ, ఇంకా చాలా చూడాలి మనం అక్కడ దాకా వెళ్ళాలంటే. బట్ మై టార్గెట్ ఇస్ టు డూ దట్. అది చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాను దాన్ని. సో సాయిల్ హెల్త్ బాగుంటే ఏమవుతుంది, సాయిల్ హెల్త్ బాగుంటుంది అంటే బై డిఫాల్ట్ అది ప్లాంట్ హెల్త్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ప్లాంట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే, ఇప్పుడు దాని నెక్స్ట్ టాపిక్ లో దాన్ని మాట్లాడతాను. సో ప్లాంట్ హెల్త్ బాగుంది అంటే ప్లాంట్ కూడా మనకి మంచి ఆహారం తయారు చేస్తుంది. సో దాన్ని మనము తింటే మనం బాగుంటాము. సో ఆ ఫార్మర్ ఎవరు పండుతాడో వాడు దాన్ని అతనికి ఎక్కువ వాల్యూ దొరుకుతుంది. మనం తిన్నోళ్ళకి మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ కాకుండా మన ఈకోసిస్టమ్, మన ఈకోస్పేస్ ఏముందో మన చుట్టూ అది కూడా బాగుంటుంది. సో ఇలా మనము చేయాల్సిన పని ఏమంటే సాయిల్ హెల్త్ ని మనము బాగా మెయింటైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్లాంట్ హెల్త్ మనం ఎలా బాగా చేయాలనేది అంటే, ప్లాంట్ హెల్త్ బాగుంది అంటే దానికి ప్లాంట్కి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఎలా మనము ఇప్పుడు ఒక 10 మంది వానల్లో నానారు ఉంటే అందరికీ జ్వరం రాకపోవచ్చు, ఎవరో ఒకరికో ఇద్దరికో రావచ్చు. అలా ఎండలో పరాడినప్పుడు మనకి సుస్తు అనేది కొందరు కావచ్చు, కొందరు కాకపోవచ్చు. సో సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చెట్లలో కూడా ఉంటుంది. సో ప్లాంట్ హెల్త్ అన్నప్పుడు కరువు ఉన్నప్పుడు దానికి అది మెయింటైన్ చేయాలంటే చెట్టు హెల్త్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది, ఆ శక్తి ఉందా లేదా అందులో, ఆ ఇమ్యూనిటీ పవర్ ఇన్ ద ప్లాంట్. ఇది కాకుండా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఇప్పుడు వానలు ఎక్కువ వస్తాయి. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వానలు ఎక్కువ ఉన్నప్పుడు చెట్టు రూట్స్ కి ఎయిర్ సప్లై కానీ లేకుండా చెట్టు పాసిపోయింది అని అంటాం. మన ఇండ్లలో బాటిల్లో ఉన్నప్పుడు చూసుకుంటాం, ఎక్కువ నీళ్ళు పోస్తే చెట్టు చచ్చిపోతుంది. సో అది ఒక కారణం. అది ఉన్నా కూడా అది చెట్టు హెల్త్ మెయింటైన్ కావాలి, ఆ కండిషన్ వర్స్ట్ ఎక్స్ట్రీమ్ పోయినా కూడా. సో దట్ ఈస్ సమ్ క్లూస్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఇవన్నీ కాకుండా ప్లాంట్ కి ఒక శక్తి ఉంటుంది. ఎలాంటిదంటే, లెట్స్ ఏదైనా ఇన్సెక్ట్ వచ్చి దాని మీద ఏదో హార్వెస్టింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అన్నప్పుడు ఆ చెట్టుకి శక్తి ఉంటుంది. ఏదన్నా ఒక కైండ్ ఆఫ్ సమ్ వే ఆఫ్ లెట్స్ సే సమ్ గ్యాస్, చెట్టు ఏదో గ్యాస్ వదిలింది అనుకోండి, లేదో ఆ చెట్టులోనే ఎక్కడ అది పులుగు వచ్చి కరుస్తూ ఉంటుందో అక్కడ ఏదైనా వేరే టేస్ట్ క్రియేట్ చేయడం కానీ, సో ఇలాంటివంతా చెట్టు చేసే శక్తి ఉంది అందుకే.
సో మనం యూజువల్లీ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఉంటాము, కానీ దీస్ ఆర్ ఆల్ ద క్లూస్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ ఎనీ ప్లాంట్స్ హెల్త్. ఇవి రెండు కాకుండా మనకి నెక్స్ట్ ప్లాంట్ హెల్త్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పాలినేషన్ కేర్ అంటాం. సో పాలినేషన్ అంటే ఇప్పుడు మన మామిడి చెట్లు ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవర్స్ వచ్చినప్పుడు అందులోనే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయండి. ఆ క్రాస్ పాలినేషన్ అయ్యి ఫ్లవర్ ఫర్టిలైజ్ అయ్యి మనకి ఫ్రూట్ అయ్యి కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఈ యాక్టివిటీని మనం చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు జనరల్ ప్రొసీజర్స్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఉండే ప్రెసెంట్ కల్టివేషన్ మెథడ్లో పూలు వచ్చేక ముందు ఒకసారి పెస్టిసైడ్ కొడతారు, పూలు వచ్చిన తర్వాత ఒకసారి, తర్వాత పిందులు ఉంటాం కదా, పిందులు ఫార్మ్ అయిన తర్వాత ఒకసారి, ఇలాగా ప్రతిసారి ఒక్కొక్క చేంజ్ ఇన్ స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ అప్పుడు అంతా పెస్టిసైడ్స్ మళ్ళీ సల్ఫర్ స్ప్రే చేస్తూ ఉంటారు. సో లెట్స్ సే పువ్వులు వచ్చినప్పుడు మనము పాలినేషన్ అవుతుంది అనేది, స్ప్రే చేసిన తర్వాత పాలినేషన్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ డౌట్ఫుల్ యాక్టివిటీ. ఆ కారణానికి మనకి ఈల్డ్ తగ్గిపోతుంది. ఫ్లవర్స్ పాలినేషన్ అవ్వవు, ఏదో ఏదో మినిమల్ అవుతుంది. సమ్ పెస్ట్స్ విచ్ హ్యావ్ ఇమ్యూనిటీ ఓవర్ పెస్టిసైడ్ అలాంటివి ఏదైనా పారాడాయి అనుకోండి, ఆ టైంలో మనకు అట్లీస్ట్ పాలినేషన్ అయ్యి కొంచెం ఈల్డ్ ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈసారి మా ఫారంలో ఇది ఒక ప్రాబ్లం అయింది అని అనిపిస్తుంది మాకి. లీజ్కి ఇచ్చిండే అతనికి వాళ్ళకి ఏం మందు కొడితే బాగా అవుతుంది చెట్లు పంట బాగా వస్తుంది అని చెప్పి హార్డ్లీ ఒక 2 times కొట్టాల్సిండేదాన్ని ఒక 3 times దాకా కొట్టారు. సో అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ద ఫ్లవర్స్ didn't convert to fruit. So we saw only hardly about some 10% of yield this year. ఒక 10% ఉంటే ఎక్కువ అనే ఒక ఫీలింగ్ వచ్చింది పంటను చూసి. దీని తర్వాత పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ అని అంటామండి. ఇప్పుడు మామిడికాయలంతా మనం కోసేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడు ఒక చిన్న ఫోటో పెట్టాను ఇక్కడ. ఫొటోస్ మీరు ఏం చూస్తాను స్లైడ్స్ లో ఏమంతా నేను సొంతం తీసిండేదే, ఇంటర్నెట్ లో అంతా ఏం తీసుకోలేదు. అయినంత నేను అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు అంతా ఏం ఫోటోలు తీసుకుంటాను అన్ని వేసాను ఇందులో. సో రైట్ సైడ్ లో ఉండే ఇమేజ్ వచ్చేసి పాలినేషన్ తక్కువ అయిండేది అని నాకు అనిపించింది అండి, దాని ఇమేజ్ ఇది. ఈ పక్కన ఉండే ఇంకొక చెట్టు ఇమేజ్ ఏమంటే, దీంట్లో పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ లో మనం ఏం చేసాం, ప్రూనింగ్ అనేది చేసాం. సో ప్రూనింగ్ అనేది ఏమి అంటే, మనం ఒక పాత కాలంలో నుంచి జనాలు మాట్లాడేది ఏమంటే, ఇప్పుడు ఆ మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయప్ప తోటలో అంటారు, కన్నడలో కూడా సేమ్ అంటారు, ಎಷ್ಟು ಗಿಡ ಇದೆ తోటದಲ್ಲಿ అంటారు. సో గిడ అంటాం కదా, చెట్టు, అది చెట్టుగానే ఉండాలి, మాన కాకూడదు. మామిడి చెట్టు ఎప్పుడు చెట్టుగా ఉండాలి, మాన కాకూడదు. మాన అయిపోయింది అంటే ఏమవుతుంది, ద ప్లాంట్ హ్యాస్ టు, అది ప్లాంట్ జనరేట్ చేసే ఎనర్జీ మనకి అది చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఈల్డ్ ఇంటూ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ అండ్ వాట్ ఎవర్ వెజిటేషన్ ఇట్ క్యాన్. అదే పెద్ద మాన అయిపోయింది అంటే స్ట్రక్చర్ అనేది ఒకటి వచ్చేస్తుంది మధ్యలో, ఆ పెద్ద పెద్ద రెంబలు, దాన్ని మెయింటైన్ చేయడానికి అంత ఎనర్జీ పోయినప్పుడు మనకి ఈల్డ్ అనేది ఎక్కువ ఉండదు. సో వెన్ వీ డూ కంపారిజన్, ఒక 10 ఏళ్ళ చెట్టు, ఒక 40 ఏండ్లు 50 ఏండ్ల చెట్టు కంపేర్ చేసినప్పుడు, మీరు ఆ చిన్న చెట్టే మనకి ఆ పెద్ద చెట్టుకి కంపేర్ చేసినప్పుడు ఈల్డ్ చిన్న చెట్లోనే ఎక్కువ ఉంటుంది. సో అయినంత ఎప్పుడు మనము మామిడి తోటలో చెట్లు లాగా పెట్టుకోవాలి. మాండలాగా చేస్తుంది అంటే మనము స్ప్రే చేసేది కానీ లేదా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం ఖర్చులు ఎక్కువైతాయి. సో చెట్టుగానే ఉంది అంటే మనకి ఈజీ టు హార్వెస్ట్, ఈజీ టు డూ ఎనీ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్, ఈజీ టు స్ప్రే ఇఫ్ రిక్వైర్డ్. సో ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. సో మనం అయినంత దాన్ని చిన్నగా పెట్టుకోవాలి, చెట్టుగానే పెట్టుకోవాలి, మానగా మార్చకూడదు. సో దీంట్లో ఏం చూస్తున్నారు మీరుంటే ఇమేజ్ లో, వెజిటేషన్ అంతా మేము తగ్గించేసాము ఇక్కడ. వి ప్రూన్డ్ ఆల్ ద లీవ్స్ అండ్ వి ఎక్స్పోజ్ ద సెంటర్ ఆఫ్ ద ప్లాంట్. ఇందులో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎండ గాలి పోయింది అంటే, లెట్స్ సే ఆఫ్టర్ ఈ జూలై టైంలో మనకి ఇదంతా కంప్లీట్ అయిపోతుంది మామిడికాయలు. తర్వాత అప్పటికే వానలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి. చెట్టుకి గాలి ఎండ పడింది అంటే ఇట్ విల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఇట్ టు ఫాల్ ఇల్ ఇస్ లో. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కానీ అంతా తగ్గిపోతాయి, అవన్నీ రావడానికి కూడా అవకాశాలు ఉండవు. సో ఇది చేయలేదు అంటే మనం ఏం చేస్తాము, అది మళ్ళీ వాన నీళ్లు బాగా వచ్చింది అంటే
చెట్టులో వెజిటేషన్ ఎక్కువ బాగా అయిపోయి ఇట్ స్టార్ట్ బికమింగ్ బిగర్, ఆ స్ట్రక్చర్ పెద్దగా అవడము, లోపల తేమాంశం అలాగే ఉంటుంది, అది ఆరదు. అప్పుడు మళ్ళీ మీరు సల్ఫర్ అది ఎక్కువ కొడితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సో అలా ఖర్చులు మళ్ళీ హార్వెస్ట్ అంతా తగ్గుతూ పోతుంది. ఖర్చులు ఎక్కుతాయి, హార్వెస్ట్ తగ్గుతూ పోతుంది. సో ఆ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ అనేది మనము వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఆస్పెక్ట్. మనం ఏం చేస్తాము యూజువల్లీ మామిడి పళ్ళు, ద ఓల్డ్ ఫార్మింగ్ మైండ్ సెట్, మామిడికాయలు అయిపోయాయంటే నీట్ గా వాన ఆగేదాకా చూస్తాం, ఆగినాక దున్నుతాం, తర్వాత చెట్టును ముట్టలేదు. సో అలా చేయకుండా వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్. సో ఇంకొక పెద్ద టాపిక్ కల్టివేషన్ లో ఛాలెంజ్ అంటే మనం డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ డిసీజ్ మేనేజ్మెంట్ లో మనము నోటీస్ చేయాల్సిన అంశాలు ఏమంటే ప్లాంట్ డెన్సిటీ. ఇప్పుడు కొన్నిసార్లు మేము పాత తోటల్లో చూస్తే మీరు ఆల్మోస్ట్ 30 feet దాకా మన ప్లాంట్ టు ప్లాంట్ స్పేసింగ్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తా ఉన్నాను నేను, ఆన్ చేసుకుంటాను. సో ఈ ప్లాంట్ టు ప్లాంట్ మన ప్లాంటింగ్ డెన్సిటీ అంటాం కదా, ఇది ఒక 10 meters అంటే ఆల్మోస్ట్ 33 feet. ఇది వచ్చి మన పాత ట్రెడిషనల్ ఆర్చర్డ్ లో ఇలా ఉంటుంది. సో కొందరు ఏం చేస్తారు, లేదు మేము హై డెన్సిటీ చేస్తాము, ఏదో ప్రాజెక్టులు చేసి రీసెర్చ్ చేసినప్పుడు ఎక్స్ట్రా అల్ట్రా హై డెన్సిటీ అని కొన్ని కాన్సెప్ట్స్ తెచ్చారు అందులో. అండ్ ఎస్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ దే ఆర్ ఆల్సో దే ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ దే కమ్ విత్ ఎ క్యాచ్. లెట్స్ సే ఇప్పుడు మేము అల్ట్రా హై డెన్సిటీ అంటే ఏం చేస్తారు, ఆల్మోస్ట్ 5 feet కి ఒక చెట్టు, 2 meters కి ఒక చెట్టు అని ఒక మెజర్మెంట్ చేసేస్తారు. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆ ప్రూనింగ్ అవ్వాలి. తర్వాత ప్రూనింగ్ కాకుండా ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి అంటే దెర్ ఇస్ ఆపర్చునిటీ ఫర్ ద డిసీజ్ టు ఆల్సో మల్టిప్లై ఈజీలీ. సో అవన్నీ ప్లాన్ చేసుకుని మనము ప్లాంటింగ్ డెన్సిటీ అనేది మేనేజ్ చేసుకోవాలి. 30 feet ఉండకూడదు. ఎస్, వీ క్యాన్ రెడ్యూస్ ఇట్. వీ హ్యావ్ టు మేక్ షూర్ వాట్ ఈస్ ద లైట్ డైరెక్షన్. ఇప్పుడు నార్మల్ గా ఈ డైరెక్షన్ గురించి మనం ఎక్కువ పట్టించుకోము. మన తోట ఎడ్జెస్ ఎలా ఉన్నాయో దాని ప్యారలల్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం చెట్లని. నార్త్ టు సౌత్ చెట్లు డెన్సిటీ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఈస్ట్ టు వెస్ట్ తక్కువ పెట్టుకోవాలి. సో ఇలాంటివన్నీ కొన్ని వెరీ ఇంట్రెస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి. అవన్నీ పెట్టుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తే మనం తోటలో ఉండే ఛాలెంజెస్ ని మనం ఈజీగా డీల్ చేయొచ్చు. సో ఈ మానిటరింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అంటాం. ఈ మానిటరింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనేది వచ్చేసి చెట్లలో ఈ రోగాలు అని అంటాం కదా. లెట్స్ సే ఆంథ్రాగ్నోస్ అనే ఒక రోగం ఉంది చెట్లలో. ఆంథ్రాగ్నోస్ అనే రోగము మ్యాంగో చెట్లలో ఇప్పుడు ఇక్కడ తెల్లగా చూసారు కదా ఈ ఫోటోలో, ఇందులో నల్లగా మనకి నారలుగా ఉంటుంది. ఇది బాదామి పంటలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం మనము దూరం చేసుకోవాలి ఆంథ్రాగ్నోస్ అనేదాన్ని. అంటే ద క్లూ ఫర్ దట్ డిసీజ్ అంటే ఏమి అంటే మనకి చెట్లలో లేదా ల్యాండ్ లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనేసి. నీళ్లు ఏదంటే సంబడి హూ ఇస్ డూయింగ్ మిక్స్డ్ ఫార్మింగ్, ఇప్పుడు చెట్ల కింద ఏదైనా రోజు నీళ్లు పెట్టేట్ల పంట, ఏదైనా ములంగడ్లో లేదా కొందరు బీట్రూట్ లో, కొందరు ఏదైనా ఫోడర్, సూపర్ నేపియర్ అంట, ఇలాంటివన్నీ పండుతూ ఉంటారు. దానికి రోజు నీళ్ళు పెట్టడం అన్ని చేసినప్పుడు ఏమవుతుంది, యూజువలీ మ్యాంగో ఇస్ అ వెరీ ఇట్ క్యాన్ గ్రో ఇన్, చెప్పాను కదా కరువు ప్రదేశాల్లో బాగా వస్తుంది నేను ఫస్ట్ లో మెన్షన్ చేశాను. సో ఆ కరువు ప్రదేశానికి మనం ఎప్పుడు నీళ్ళు ఎక్కువ పెడతామో ఆ పంట పర్ఫెక్ట్ గా రాదు. సో అలాంటి ఒక అర్లీ డిటెక్షన్ మెథడ్స్ చూసుకోవాలి. ఇలా నీళ్లు పెట్టడం కానీ తగ్గించేది, అలాంటివన్నీ మానిటర్ చేసుకొని పోయినాం అనుకోండి, వీ కెన్ గెట్ గుడ్ ఈల్డ్. డిసీజ్ లేకుండా ఉండే ఈల్డ్ ని మనం హార్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కెమికల్ కంట్రోల్ అని చెప్పానండి ఇక్కడ ఒక టాపిక్. కెమికల్ కంట్రోల్ అంటే మనం ఇప్పుడు స్ప్రే చేయగలిగే అట్లా కంట్రోల్. లెట్స్ సే ఇక్కడ పౌడరీ మిల్డ్యూ అనేసి ఒక రోగం వస్తుంది. దట్ ఈస్ వన్ వెరీ స్మాల్ వైట్ ఫ్లైస్. సో అలాంటి ఫ్లైస్ ఇంకొక చిన్న ఇది వస్తుంది,
ఫ్రూట్ ఫ్లై అనేసి. మన కాయ బాగా సెట్ అయినప్పుడు ఫ్రూట్ ఫ్లై వచ్చి గుడ్లు పెట్టేస్తుంది మామిడి చెట్లు, మామిడి కాయలు. మీరు ఎప్పుడైనా మామిడికాయలు కట్ చేసినప్పుడు లోపల తెల్లగా పులుగులు కనపడుస్తూ ఉంటాయి. అది వచ్చేసి ఆ ఫ్రూట్ ఫ్లై ఇది లార్వే ఫ్రూట్ ఫ్లై అంటాం. సో ఈ ఫ్రూట్ ఫ్లైస్ అంతా మనం ట్రాప్లు పెట్టడము, ఆ ట్రాప్ లోకి అది వచ్చేసేది, అలాంటివన్నీ చిన్న చిన్న కెమికల్ కంట్రోల్ మెథడ్స్ చేసుకోవచ్చు. బయాలజికల్ కంట్రోల్ అని ఒక టాపిక్ ఉందండి. ఈ టాపిక్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పులుగుతోనే మేనేజ్ చేయడం, అలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ అది. సో ఇక్కడ మీరు ఇమేజెస్ లో ఇక్కడ రైట్ సైడ్ టాప్ ఇమేజ్ ఉంది కదా, ఇది వచ్చేసి లేడీ బగ్ అంటాం. దీన్ని మామిడి పళ్ళని ఒకే ఒక కాదు, ఎనీ క్రాప్ వేర్ యూ సీ దిస్ లేడీ బగ్, ఇట్స్ లైక్ మనకు ఒక ఫెరీ ఏంజల్ లాగా. ఇట్స్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. ఇట్ హార్వెస్ట్ ఆన్ టు అదర్ పెస్ట్స్. చిన్న చిన్న వేరే పురుగుల్ని అది తినేసి మనకి పురుగుల నుంచి వచ్చే రోగం కానీ ఎఫెక్ట్ కానీ తగ్గిస్తుంది. సో కొన్ని దేశాల్లో నేను చూసిన ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఈ లేడీ బగ్ లాంటి బెనిఫిషియల్ పురుగుల్ని కల్టివేట్ చేసి వాళ్ళు దాన్ని ఒక ఫారం లాగా పెంచుతూ ఉంటారు. సో దాన్ని ఎప్పుడు మనకి కావాలంటే మనం కొని దాన్ని మన తోటల్లో, మన చెట్లకంతా మనం వాటిని హోమ్స్ లాగా మార్చామంటే దే విల్ కంట్రోల్ ది అదర్ పెస్ట్స్ దట్ ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్ ఆల్ ది అదర్ పెస్ట్స్ దట్ వీ హ్యావ్, బట్ సమ్ మైట్. ఇది మీరు చూస్తూ ఉండే ఇమేజ్ లో ఈ మైట్స్ అనే ఒక పెస్ట్, దాన్ని ఇట్ ఇస్ ట్రైయింగ్ టు కన్జ్యూమ్ ఇట్. సో జస్ట్ స్మాల్ ఇమేజ్ అబౌట్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు చిన్న హాల్ట్ ఇస్తానండి. ఇన్ కేస్ ఇఫ్ మీ దగ్గర ఏదైనా ప్రశ్నలు ఉంటే, కల్టివేషన్ ఛాలెంజెస్ గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. రైట్. ఎవరైనా అన్మ్యూట్ చేసి ప్రశ్నలు అడగచ్చండి. కిషోర్ గారితో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. హిమబిందు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నో. సరే సార్, కంటిన్యూ చేస్తాను. లాస్ట్ లో ఏమైనా. ఓకే, షూర్. ఓకే, ఆపర్చునిటీస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ మ్యాంగోస్. సో దాదాపు అందరూ మేము చూసిన ప్రెజెంటేషన్లో, చాలా ప్రెజెంటేషన్లో అంతా పండే దాని గురించి, ఎలా పండాలి, ఏం వేయాలి, ఏమి వేయకూడదు, ఏదో షైనింగ్ రాలేదంటే మనం ఏం మందు కొట్టాలి, ఇలాంటి డిస్కషన్లు ఎక్కువ ఉంటాయండి. సో బట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఈజీ టు గ్రో. గ్రోయింగ్ ఈజ్ వెరీ ఈజీ. బట్ దాన్ని మనం if you are unable to sell it at a good price, then farming is a challenge. సో దానికి మనం వెతుక్కోవాల్సిన ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చి సేల్స్ లో. ఎక్కడ సేల్ చేస్తాము, హౌ ఆర్ వి గోయింగ్ టు పుట్ అవర్ హార్వెస్ట్ అవుట్ ఇన్ ద రైట్ ప్లేస్, అది మనము ఎక్కువ తెలుసుకోవాలండి. సో అందులో వచ్చేసి కొన్ని ఆపర్చునిటీస్ ఏమి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చేస్తాం కదా. ఇప్పుడు మీరు చాలా చిన్న చిన్న కంపెనీలు ఈ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే బెంగళూరులో ఇట్స్ దేర్ ఆన్ మై టిప్ ఆఫ్ ద టంగ్, బట్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ దట్ నేమ్. మా ఫ్రెండ్ అందులో ఒక పని చేస్తా ఉన్నాడు. సో వాళ్ళంతా ఏం చేస్తారు, వెళ్ళి వేరే ఫార్మ్స్ లో అంతా వెళ్ళి వాళ్ళే సీడ్స్ ఇస్తారు. తర్వాత వచ్చిండే ఈల్డ్లో వాళ్ళు మేమే కొంటాము అని చెప్తారు. సో కొంతమంది ఇప్పుడు ఆర్గానిక్ మ్యాంగో ఫార్మింగ్ చేశారు అని చెప్పారంటే, దెర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ బయింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ సెల్లింగ్ ఇట్ టు డైరెక్ట్ కస్టమర్స్. సో దర్ ఇస్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ద కస్టమర్. సో అలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. దాంట్లో మనం టైఅప్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడంతా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో చిన్న చిన్న డిస్ట్రిక్ట్లో ఒక 10-15 మంది ఫార్మర్స్ చేరుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కొందరు
లాజిస్టిక్స్ పట్టించుకుంటారు, కొందరు ఎక్కడ మార్కెటింగ్ చేయాలా, ఏ మాల్లో వెళ్ళి అమ్మాలా. ఇప్పుడంతా మనకి బెంగళూరులో గవర్నమెంట్ నుంచి మ్యాంగో డెవలప్మెంట్ బోర్డ్ నుంచి దే గివ్ అస్ స్టాల్ ఆప్షన్. ఇప్పుడు బెంగళూరులో మెట్రో స్టేషన్లో అంతా స్టాల్ ఉంటుంది. అవన్నీ ఆ, ఈ ఎఫ్పిఓ లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు ఊర్లో. సో ఒక టీం ఒకరు కొంటారు, లేదా ఎవరైనా వాళ్ళది పంట తీసుకొచ్చి ఒక చోట పెట్టారంటే దాన్ని గ్రేడింగ్ చేసి బెంగళూరు తీసుకురావడం, ఇక్కడ కాంటాక్ట్స్ పెంచుకోవడం, అపార్ట్మెంట్లు కానీ మాల్లో కానీ చిన్న చిన్న స్టాల్ పెట్టుకొని ఎఫ్పిఓలని సేల్ చేస్తూ ఉన్నారు. సో ఎఫ్పిఓల దగ్గర కూడా మనం కాంటాక్ట్ కావచ్చు సేల్స్. సో ఇవన్నీ ఐడియాలు ಅಥವಾ ఈ టాపిక్లంతా వచ్చేసి హౌ వీ హ్యావ్ టు నాట్ డూ ఫార్మింగ్ ఇన్ ద ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్. మా ఊరికే మండీకి అమ్మేయడం కానీ, దానికంటే ఎక్కువ మనం ఆదాయం తీసుకోవాలంటే ఇలాంటి మెథడ్స్ ఫాలో చేసుకోవాలి. సో ఇక్కడ ఇందులో నేను ఫాలో చేసేది ఏమంటే డైరెక్ట్ సేల్స్ అండి. సో నేను వచ్చి ఆ కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాము. కరోనాకు ముందు ఇంటి దగ్గరే అమ్మేవాళ్ళము. తర్వాత ఇంక్రీజ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ ఓన్ సేల్స్ ఫార్మ్ లో. ముందంతా ఒక 6 ఎకరా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు ఒక 4-5 ఎకర్స్ వరకు పోయినామండి. అక్కడ వచ్చే ప్రొడ్యూస్ అంతా మేమే తీసుకొచ్చి సార్టింగ్ చేసి దాంట్లో నీట్గా వెయిట్ చేసి ఎన్ని కేజీలు ఉండాలా అని చెప్పి ఆ బాక్స్ లో పెట్టేసి ఫస్ట్ లో వెళ్ళి అపార్ట్మెంట్లో మాట్లాడి వాళ్ళ దగ్గర ఫీజు అని ఉంటుంది అవన్నీ పే చేస్తే మనకంతా స్టాల్స్ వేసుకోవడానికి వదులుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 50% వాళ్ళ దగ్గర ఉంటుంది, టేబుల్ చైర్లు అంతా. మిగతాది మనకు కావాల్సిందే మనం తీసుకెళ్ళొచ్చు. సో ఇనిషియల్లీ మేము స్టార్ట్ చేసింది అది. అప్పుడంతా మన దగ్గర స్టాల్ అది ఇది ఉండాలన్నారు, అవంతా ఏం లేదంటే తర్వాత వాళ్ళే ఒక 2 టేబుల్ ఇచ్చి చేశారు. సో ఇట్లంతా మనము రోజుకి ఒక 1.5 టన్ అలా సేల్ చేసాము. పొద్దున్నే ఒక చోట, ఈవినింగ్ ఒక చోట. సో పైన ఉండే పిక్చర్ లో మా ఆవిడ ఉంది అక్కడ. ఇక్కడ బెంగళూరులో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాము, జైన్ టవర్స్ అనేసి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 900 హోమ్స్ ఉన్నాయి, 5-6 టవర్లు. అందులో వెళ్ళి సేల్ చేశాను. సో డైరెక్ట్ సేల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు చాలా మందిని కలుస్తారు, కలిసినప్పుడు మీరేం కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారని చెప్పి వాళ్ళు క్వశ్చన్లు అడిగి ఆ ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది సేల్స్ యాక్టివిటీ కంటే. అది చాలా మంది కలుస్తాము, కాంటాక్ట్ కూడా బాగా పెరుగుతాయి. సో అలాగా వెరీ హెల్ప్ఫుల్ థింగ్ టు డూ డైరెక్ట్ సేల్స్. దీని తర్వాత ఎక్స్పోర్ట్ అనేది ఇప్పుడు ఎక్కువ చేస్తా ఉన్నారు. ఫుడ్ పార్క్ అనేది ఒక ప్రొవిజన్ ఉంది మనకి ఇప్పుడు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ వన్ ఫుడ్ పార్క్. ఎనీ స్పెసిఫిక్, ఇప్పుడు మన కోలార్ సరౌండింగ్ అయితే మాలూరులో ఉంది ఫుడ్ పార్క్ అనేది, ఇన్నోవేటివ్ ఫుడ్ పార్క్ అని ఉంది. అక్కడికి తీసుకెళ్ళామంటే దే హ్యావ్ ది కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ వాషింగ్ చేయడం నుంచి పొట్టి గ్రేడింగ్ బాక్స్ చేసి వాళ్ళు అక్కడే ఒక ఎక్స్పోర్టర్ ఉంటాడు. సో వాడు మన దగ్గర కొనేసి వాడు అక్కడి నుంచి వాన్ పేర్లో వాడు సేల్ చేస్తాడు. అది కూడా ఒక ఆప్షన్ వెంచర్ చేయొచ్చు. ఎక్స్పోర్టింగ్ మనకు తెలిసింటే చాలా మంచిదండి, లేదంటే అక్కడ కూడా ఎక్కువ మోసాలు జరుగుతాయి, కొంచెం హుషారుగా చూసుకోవాలని. ఇంకొక మెథడ్ ఉందండి మన ప్రొడ్యూస్ని ఎలా మేనేజ్ చేయాలనేసి అని. సో ఇది వచ్చేసి వాల్యూ అడిషన్. దీంట్లో ఎక్కువ మెథడ్స్ ఉన్నాయి. సో దీంట్లో కొన్ని మెథడ్స్ వచ్చి పికల్ ప్రొడక్షన్. ఇది మనము దాని తగ్గట్టు మన దగ్గర ఇవి ఏమంటాం ఆ వెరైటీలు ఉండాలి. అన్ని మామిడికాయలతో మేము పికల్స్ చేయలేము, కొన్ని వెరైటీలు మన దగ్గర ఉంటే దట్స్ అన్ ఆప్షన్. ఈ పల్పింగ్ అండ్ డిహైడ్రేటెడ్ మ్యాంగో ప్రొడక్ట్స్ అని వస్తుందండి. ఇప్పుడు మ్యాంగ్లూర్ తోటి అంతా మనం చూసినట్టయితే దే మేక్ దిస్ మ్యాంగో బార్. దట్ ఈస్ అ స్కిల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద హోమ్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్లోనే చేసుకుంటారు. చట్టలు నీట్ గా మామిడికాయ మిక్సీకి వేసేసి కొంచెం షుగర్ ఏమో యాడ్ చేస్తారు, చట్లో ఎండించుకొని చేస్తారు. విశాఖపట్నం, వైజాగ్ దగ్గర అంతా కూడా ఎక్కువ చేస్తారు. వైజాగ్ లో కూడా ఎక్కువ ఉంది మ్యాంగో పల్ప్, మ్యాంగో బార్ అని అంటాం కదా, అది ఎక్కువ చేస్తారు. So these are all methods in where you can make products of our produce and sell it. ఈ రా మ్యాంగో పౌడర్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. నాకు తెలిసేదానికి ముందు మామిడికాయలన్నీ తీసుకెళ్లి బాగుండే మామిడికాయలు తీసుకుని వాళ్ళు పౌడర్ చేసి అమ్ముతారు అని మేము అనుకోండిందండి. తర్వాత
చాలా ఆర్గనైజేషన్స్, సిఎఫ్టిఆర్ఐ అనంతా ఉంది మైసూర్లో, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అనేసి అంతా. అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి. మీరు ఏమైనా ఇంత అని టెక్నాలజీకి పేమెంట్ చేశారంటే వాళ్ళు దాని టెక్నాలజీకి తగ్గట్టుగా డేటా అంతా ఇస్తారు. ఏ మెషిన్లు కొనాలా, ఏ కెపాసిటీలు ఉండాలా, పర్ అవర్ ఫీడ్ ఎంత ఉండాలా, ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, ప్రాఫిటబిలిటీ ఉండాలంటే ఎంత చేయాలి అనేదంతా ఒక కంప్లీట్ డాక్యుమెంట్ ఇస్తారు. సో అక్కడ తెలుసుకుంది ఏమి అంటే, మన మాగడానికి ముందు గాలి ఎండ ఎక్కువ ఉదిరిపోతాయి కదా, దాన్ని కూడా మనం వాడుకొని మ్యాంగో పౌడర్ చేయొచ్చు. సో మ్యాంగో పౌడర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. There is no thing called wastage when we try these value addition మెథడ్స్. ఇవి మూడు కాకుండా మ్యాంగోస్ వదిలేసి, మ్యాంగోస్ ప్రోడక్ట్ చేయడం వదిలేసి, ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆర్ ఈ మ్యాంగో పికింగ్, అగ్రో టూరిజం అనేది ఉంది. సో దిస్ వాజ్ ప్రాబ్లీ అబ్జర్వ్డ్ ఇక్కడ మరి ఇంగ్లాండ్ లో ఇక్కడ అంత యాపిల్స్ గురించి యాపిల్ పికింగ్ అని జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేశారు, బట్ దే డిడ్ంట్ కంటిన్యూ ఇట్. మ్యాంగో పికింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో యూ కెన్ గో పే అన్ అమౌంట్ యాజ్ అన్ ఎంట్రీ ఫీజ్. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో క్రేటో మక్కర్లో ఏమో ఇస్తారు. అందులో మీరు ఏ రకాలు కావాల్సిందో పిక్కుని తోటకి వెళ్ళి మీరే హార్వెస్ట్ చేసుకుని రావచ్చు. సో దిస్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సంబడి హూ డస్ నాట్ వాంట్ టు సెల్ ఇట్ ఎనీవేర్. వాళ్ళ తోటలోనే సేల్ అయిపోవాలంటే ఇది ఒక అవకాశం ఉంది. ఇందులో అగ్రో టూరిజం అనే ఒక కాన్సెప్ట్ కూడా మిక్స్ అవుతుంది. అంటే ఇందులో వేరే ఖర్చులు ఉంటాయి. అండ్ వాళ్ళు వచ్చిన గెస్టులకి రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా ఒక చోటు కానీ, వాళ్ళకి ఒక పొద్దు భోజనం కానీ, ఇలాంటివన్నీ మేనేజ్ చేయగలిగితే ఎస్ వీ క్యాన్ డూ దిస్ ప్రాక్టీస్. సో దిస్ ప్రాక్టీస్ ఈజ్ సంథింగ్ దట్ నేను ట్రై చేయాలని చూస్తాను. కానీ మన తోట మనము హాఫ్ లేదా ఒక 20% బెంగళూరు మేము రీటైల్ తీసుకొస్తాం, మిగతాది లీజ్ లో ఇచ్చేస్తాం. సో అలాగా వి డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్. సో ఆ కండిషన్ కి ఇంకా ఈ కాన్సెప్ట్ నేను ట్రై చేయలేదు, బట్ ఇన్ ద ఫ్యూచర్ సమ్ టైం చేయాలనే ఒక ఆశ ఉంది. ఇప్పుడు చేస్తాము అని. సో ఇవన్నీ కాకుండా మ్యాంగో ఫార్మ్ లో అనిమల్ హస్బెండరీ అనేది ఒకటి స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు హై డెన్సిటీ ఫార్మ్ మ్యాంగో ప్లాంటేషన్ లేకుండా మనకి డెన్సిటీ తక్కువ ఉండి పాతకాలం చెట్లలాగా 30 feet అంతా ఉంది అంటే కొసువు అన్ని పండుకొని మనము గోట్, షీప్ ఇలాంటివి మేకలు, గొర్రెలు పెట్టుకొని ఈ ఫాడర్ తో మనము we can take care of that. And this is very important because mango తోటలో అంతా ఎర్లీ ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు ఇట్స్ ఓన్లీ వన్ హార్వెస్ట్ ఇన్ ఇయర్. మిగతా టైంలో మనకి తోట నుంచి రెవెన్యూ ఉండదు. ఇలాంటిది ఏమైనా మనము అనిమల్ హస్బెండరీ మెయింటైన్ చేసామంటే ఎస్ వీ క్యాన్ generate a revenue throughout the year in the mango farm. I think I'm almost coming to the end. So, like I said in the beginning, I'm not a pioneer in mango farming. నాకు తెలిసినంత జ్ఞానాన్ని ఒక 2 కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ. I hope I'm clear in what I explained. అందరికి అర్థమైంది అనుకుంటాను. చక్కగా అంటే పచ్చి మామిడికాయతో ఆవకాయ పచ్చడి పట్టినట్లే కాకుండా పండిన మామిడి పండు మనకు చక్కగా అందించి తీయగా మాట్లాడాడు కిషోర్. ఇంకా మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే ఇది మంచి టైము. కరెక్ట్ గా 7:30 అయింది. మనం ఒక 10 minutes లో క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే అన్ని కంప్లీట్ చేసుకుని 7:40కి కంక్లూడ్ చేద్దాము. సో మీరు ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే అన్మ్యూట్ మీరే చేసుకోండి. మేము మ్యూట్ చేయలేదు ఎవరిని. మీరు ప్రశ్నలు అడగచ్చు. లేకుంటే మీరు టైప్ చేసినట్లయితే మేము చదివి ప్రశ్న అడుగుతాము. సో ఇది గొప్ప అవకాశం. కిషోర్ గారి వాళ్ళ ఫామ్ కోలార్ నుంచి ఒక 30 kilometers, వెరీ ఈజీ ఫర్ బెంగళూరియన్స్. మిగతా వాళ్ళకు కూడా మీకు ఉన్నట్లయితే నేను కూడా కోఆర్డినేట్ చేస్తాను. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? యా, అడగండి. సార్ నమస్కారం సార్, నా పేరు అశోక్ సార్. ఓకే అశోక్, నేను మిమ్మల్ని పిన్ చేస్తాను. ఒక్క నిమిషం, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ యువర్ నేమ్. ఓకే, కంటిన్యూ అండి.
సార్ మాది వచ్చేసి వనపర్తి డిస్టిక్ మద్నాపూర్ మండల్ తిరుమలేపల్లి విలేజ్ సార్, తెలంగాణ. ఓకే. అయితే సార్ మాది ఎఫ్పిఓ సార్, పెబ్బేరు రైతుల సంఘం అని చెప్పి ఎఫ్పిఓ. మేము దాంట్లో మెంబర్ ఉన్నాము. మ్యాంగో మాకు బాగా ఉంది సార్. ఇక్కడ మాకు వీపనగండ్ల కొల్లాపూర్ సర్కిల్లో మ్యాంగో బాగుంటది. అయితేనంటే మాకు బయర్స్ కాంటాక్ట్ కొద్దిగా లేదు సార్. ఏమైనా లింకేజెస్ ఉంటాయా సార్? మనకి మీటింగ్ తరపున ఏమైనా అవైలబుల్ ఉంటారా? ఓకే, అయితే నేను 2 విధాలుగా ఆన్సర్ చేస్తాను. కిషోర్ గారి ఆన్సర్ కూడా వస్తుంది. నేను కేతీవాలా నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ, మీరు ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండండి. కేతీ కార్నర్ ఒకటి ఉంటుంది. ఆ, అంటే నా ప్రజెంటేషన్లో కేతీ కార్నర్ గురించి హైలైట్ చేశాను ఈరోజు చివరి వరకు. అంటే అందులో ఏంటంటే కేతీ కార్నర్ కాన్సెప్ట్ ఏంటంటే, రైతుకి కావాల్సిన అన్ని విషయాలు ఒక సిటీలో ఏ విధంగా అయితే మనం అంతా స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేస్తున్నట్లు, రైతులైతే వాళ్ళకి ఫుడ్ అక్కర్లేదు. వాళ్ళకి రేపు పొద్దున్నే వెళ్ళి మ్యాంగో ఫామ్ లో ఏం చేయాలి అలాంటివి వాళ్ళకి మనం అందించినట్లయితే వాళ్ళు హ్యాపీగా కల్టివేషన్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర స్కూటర్లు కార్లు ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్యక్రమాలు మేము చేసినప్పుడు 2 ఏళ్ల నుంచి అంత అనుభవంతో మిగతా ఎకో సిస్టమ్ అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పూణే, ఢిల్లీ చాలా యూనివర్సిటీస్ తో టచ్ లో ఉన్నాము. సో మేము ఇప్పుడు ఈ బెంగళూరులో కూడా ఎప్పుడైతే జీకే వీకే తర్వాత ఈ మ్, హెసరగట్ట హార్టికల్చర్ వాళ్ళు అవన్నీ యాక్టివిటీస్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వచ్చు. అంటే మీకు మార్కెట్ యాక్సెస్ కావాలి అంటే కేతీవాలాకు మీరు రాయొచ్చు. మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ లో కూడా మీరు అది మెన్షన్ చేయొచ్చు. ఒక ఫామ్ పాపులేట్ చేసాము నోట్స్ పేజ్ లో, అది క్లిక్ చేసి అవన్నీ రాయొచ్చు. మీకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ మా దగ్గర ఉన్నట్లయితే సర్టైన్లీ మేము మీకు కావాల్సినటువంటి కన్సల్టింగ్ సపోర్ట్ ఇస్తాం. ఇది కేతీవాలా నుంచి అఫీషియల్ ఆన్సర్. ఇప్పుడు కిషోర్ గారు మీరు ఆన్సర్ చేయండి. కిషోర్ గారు చెప్పినట్టు మెన్షన్ చేశాను మధ్యలో ఒకసారి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేసి. అలాంటి చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కేతీవాలాలో కూడా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండొచ్చు. వెండర్స్ని ఏదైనా బయ్యర్స్తో మీ ఇంట్రొడక్షన్ చేపించి చేయడం కానీ, ఏదైనా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాళ్ళైతే మీ ప్రొడ్యూస్ డైరెక్ట్గా తీసుకుంటారు. ప్రొవైడెడ్ ప్రొడ్యూస్ ఎప్పుడైనా శాంపుల్ మీరు ఇచ్చి, శాంపుల్ అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు ఏదో ఒక చిన్న కంపెనీ మా ఏరియాలో సేల్స్ చేస్తా ఉన్నారు, వచ్చేసి ఫారం వేద అనేసి. సో వాళ్ళ దగ్గర కేసర్ మ్యాంగోస్ ఎక్కువ. కేసర్ మ్యాంగోస్ వచ్చి కర్ణాటకలో చాలా తక్కువ పండుతాం. ఇది వచ్చి నార్త్ మహారాష్ట్ర, తర్వాత బీహార్లో అంతా ఎక్కువ ఉంటుంది. అక్కడ వెరైటీలు అంతా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మన ఎఫ్పిఓ లాంటి ద్వారాల నుంచి వస్తున్నాయని ఒక ఫీలింగ్ సార్ నాకు. డైరెక్ట్ బయ్యర్లు అయితే నాకెవరు పరిచయం లేదు. నన్ను అడిగితే నేను ఏదైనా ఒక ఐడియా, ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాగా వెళ్ళి అక్కడ సేల్స్ చేయడానికి ఒక ఇంట్రొడక్షన్ చేపించచ్చేమో కానీ సార్, అంతే. వేరే ఇంకేమీ నాకు ఐడియా లేదు సార్. సో నేను ఇంకొక విషయం చెప్తాను. రేపు ఉదయం మీరు బెంగళూరులో ఉన్నట్లయితే ఆర్గానిక్ సంతే అని ఒక ప్లేస్ ఉంది. అది ప్రతి సండే మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ మన పూర్వీకులు ఎలా చేసేవాళ్ళు, సంతే అని పెట్టుకునేవాళ్ళు. అందులో డబ్బులు కూడా ఉండేవి కాదు. అంటే కాయిన్ సిస్టమ్ బిగిన్ చేయడానికి ముందు బార్టర్ సిస్టమ్ ఉండేది. మీ దగ్గర కోడి పిల్ల ఉంటే అది ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన మ్యాంగోలు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా ఆ కాన్సెప్ట్ ని జస్ట్ హైలైట్ చేయడానికి ఆర్గానిక్ సంతే అని ఒకటి స్టార్ట్ చేశారు. అందులో అవన్నీ చేయక్కర్లేదు, మీరు కోడి పిల్లలు తీసుకురాక్కర్లేదు, మీ మొబైల్ ఫోన్ చాలు. మీరు పేటిఎంతో పే చేయొచ్చు. అక్కడ ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేసినటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి మీకు. చాలా హెల్తీగా ఉంటుంది. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అది దట్ ఈస్ స్టార్టెడ్ బై జయరామ్ గారు. పాత్ రెస్టారెంట్ అని ఉంది బెంగళూరులో. అక్కడ మ్యాంగోస్ మీరు ఆల్రెడీ రెడీ ఉన్నట్లయితే మీరు మ్యాంగోస్ తీసుకురండి, నేను కూడా కోఆర్డినేట్ చేస్తాను. ఆ విధంగా అదే కాకుండా జీకేవికే వైస్ ఛాన్సలర్ కూడా నాకు తెలుసు. హార్టికల్చర్ కూడా నేను అందరినీ కలిశాను. సో మీకు నా నుంచి ఏమన్నా సహాయం కావాలి లేదా కేతీవాలా కావాలంటే కూడా వీఆర్ రెడీ అన్నమాట. నేను నా మొబైల్ కూడా టైప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ సో మచ్. I would like to thank everyone for joining this session. Gave us so much valuable information on mango, its
other products. Thank you so much, sir. And thank you so much to our moderator who conducted this session successfully and smoothly. And thank you, Siddhant and Niharika and Ketiwala team.